గోవాలో తెలుగాయన చంపేశారంటండి. జస్ట్ వారం రోజుల క్రితమే చేసిన ఒక వీడియో. గోవాలో టూరిజం 50% పడిపోయిందని. ఇప్పుడు 80% పడిపోయింది. అందరూ బాయ్కాట్ గోవా, బాయ్కాట్ గోవా, గోవాని బహిష్కరించండి అని చెప్పి వీడియోల మీద వీడియోలు చేసేసి పారేస్తున్నారు. ఎలా టూరిజంని ఇంక్రీజ్ చేస్తాం చెప్పండి, మీరు చెప్పండి. మొన్న ఒక ఫారెన్ అమ్మాయి వచ్చింది, బ్రెజిల్ అమ్మాయి తిరగడానికి భారతదేశం. 7 మంది కుక్కల కూర నయం, కుక్కల కూర ఇది 7 మంది రేప్ చేసేసారు. ఎవరు వస్తారు? ఫారినర్స్ రావట్లేదు, టూరిజం పడిపోయిందని పాపం మన తెలుగు వాళ్ళు వెళ్ళారట గోవాని టూరిజం పెంచడం కోసం. ఆ వీడియోని చూసి ఏమైంది? చంపేశారట. ఇంకెవరు ఉన్నది పోయే, ఉంచుకున్నది అయిపోయే, ఫారినర్స్ రాక ఆ దేశంలో టూరిజం ఇంకెలా పెరుగుతుంది? మనకి డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? ఆ పక్కన థాయిలాండ్ చూడండి, సత్తి కాక, కప్పుం కాక, సవాతిక అని అతి వినియం. అసలు అదే ఆతిథ్యం అంటే అలా ఉండాలి. అతిథి దేవోభవ అండమే తప్ప ఎక్కడైనా పాటిస్తున్నామా మనం? నిజంగా వాళ్ళు చూడండి, నిజంగా స్కాములు అనేవి ఉండవు గోవాలో. అన్ని స్కాములు. గవర్నమెంట్ రంగంలోకి దిగి స్కాములు అరికట్టాలి. ఇప్పుడు థాయిలాండ్ మీరు 8,000 పెట్టి ఫ్లైట్ టికెట్, ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వెళ్ళడానికి 160 రూపాయలు ర్యాపిడో వస్తుంది. అక్కడ అలా గోవాలో అలా రాదు. ఆన్లైన్ వ్యవస్థ లేదు. మొత్తం మోసం, స్కామ్. 5,000 అడుగుతాడు, ఒకటి 6,000 అడుగుతాడు, ఒకటి 4,000, ఒకటి మొత్తం స్కామ్, మాయా, మోసం, దగా, కుట్ర అన్నీ అక్కడే ఉంటాయి. ఆ డబ్బులతోని థాయిలాండ్లో, వియత్నాము, శ్రీలంక వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు. అందరూ అదే చేస్తున్నారు. నిజంగా మారాలి గవర్నమెంట్ రంగంలోకి. నాకు గనక గోవాని ఇస్తే నెల రోజుల్లో మార్చిపోవాలి. ఏం చేయను, అన్నీ ఆన్లైన్ చేసేస్తాను. ఫుడ్ దగ్గర నుంచి అన్ని, టూరిజం దగ్గర అన్నీ ఆన్లైనే. ఈ బ్రోకర్లు గిరేకర్లు ఉండరు.